గ్రిడ్ సిస్టమ్. ఇది ఇవి మెయిన్ స్ట్రీట్స్. ఇవి మొత్తం మార్కెట్ని కలిపి మెయిన్ స్ట్రీట్లు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక హౌస్ ఉంది, ఇక్కడ ఒక హౌస్ ఉంది, ఇక్కడ ఒక హౌస్ ఉంది. ఓపెనింగ్స్ ఎటు ఉంటాయి రా? డోర్ లెట్ సైడ్ ఉంటాయి. చూడండి, ఇది మెయిన్ స్ట్రీట్ కదా, ఇటు సైడ్ డోర్లు ఉండవు. ఇటు కానీ ఇటు కానీ ఇటు కానీ ఇటు ఉంటాయి. ఇది మెయిన్ స్ట్రీట్, ఇటు కానీ ఇటు కానీ ఇలాగా మెయిన్ స్ట్రీట్ వైపు ఓపెనింగ్స్ ఉండవు వాళ్ళకి, రైట్. ఇది ఎవరిదంటే ఇక్కడ కామన్ పీపుల్ మాత్రమే ఉంటారు. ఓకే, సో ఇక్కడ ఇంకా ఏం బయటపడ్డాయంటే ఇది సైటడల్. ఇది సైటడల్కి బయట సిటీ ఆఫ్ గ్రాండరీస్ అని చెప్పుకున్నాం కదా దీన్ని, హరప్పానే. సో ఎందుకన్నామో చూడు, ఆరేసి గ్రానరీస్ ఉన్నాయి, 2 వరుసల్లో ఉన్నాయన్నమాట. ఈ వారు ఆ వారు మొత్తం 12 గ్రానరీస్ ఉన్నాయి. అందుకే సిటీ ఆఫ్ గ్రానరీస్ అని పిలుస్తాం హరప్పాని. ఓకే, నెక్స్ట్ ఈ సైటడల్కి బయటే హెచ్ షేప్ సిమెట్రీస్ దొరుకుతాయి. సమాధులు అంటాం, శవపేటికలు అంటాం. హెచ్ ఆకారంలో ఉంటాయి అన్నమాట శవపేటికలు. అవి చాలా దొరుకుతాయి ఇలాంటివి. వీటితో పాటు R37 సిమెట్రీస్ అంటాం, బరియల్ టైప్స్ అనమాట. ఈ హరప్పాకి సంబంధించి పూడుస్తారు కదా, వాటి పేర్లు అనమాట. ఒకటి హెచ్ షేపు, ఇంకొకటి ఏమో R37. ఈ రెండు ఎక్కడ తగులుతాయంటే మనకి హరప్పాలో తగులుతాయి అనమాట. అందుకే దీన్ని సిటీ ఆఫ్ గ్రాండరీస్ అంటాం, సిటీ ఆఫ్ టౌన్స్ అని పిలుస్తారు. ఓకే, హరప్పాని. ఇంకేం బయట